వ్యూహంలాగా కనబడుతుంది. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల విషయానికి వస్తే, కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ సర్కార్కి ప్రశంసలు ఇచ్చారు సార్. కరువు కాలంలో కూడా పట్టిసీమ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇస్తుంది అంటూ కేటీఆర్ ప్రశంసించారు. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గురువు కోసమే రేవంత్ నీళ్లు వదిలేస్తూ ఉన్నాడు, కాళేశ్వరం నింపకపోవడం రేవంత్ నేర పూరిత చర్య అని చెప్పేసి, ఎల్లీలో కరువులోనూ నీళ్లిచ్చే అన్నదాతలను ఏపీ ప్రభుత్వం కాపాడుతుంటే తెలంగాణలో నీళ్లు అడిగితే రక్తం చల్లుకోమని సీఎం అంటూ ఉన్నారు అని చెప్పేసి. సో రేవంత్ని విమర్శించడం కోసం అక్కడ చంద్రబాబు నాయుడిని ప్రశంసించాల్సి వచ్చింది సార్. ఏమంటే రేవంత్ని విమర్శించడం కొరకు చంద్రబాబును ప్రశంసించడం ఒక వ్యూహం మీరు అన్నట్లు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయడానికి అవసరమైతే టీడీపీని కూడా మేము మెచ్చుకుంటాం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు మీరు విజయ్ వచ్చాక డిఎంకే కలవలేదా? కలవడానికి ప్రయత్నం చేశారు కదా. డిఎంకే ప్రభుత్వానికి డిఎంకే మద్దతు ఇద్దామని కూడా చూశారు కదా. రాజకీయాలు ఎలా ఉంటాయంటే, మనం ఇవాళ ఇంత తిట్టుకుంటారు కొట్టుకుంటారు కదా, రేపు పొద్దున ఏ రెండు పార్టీలు ఇవాళ శత్రువులుగా ఉన్న పార్టీలు కూడా కలవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ లానే డిఎంకే అంటే దశాబ్దాలుగా టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది. వాస్తవంగా టీడీపీ వైసీపీ మధ్య 14 ఏళ్ల వైరమే. 2012 నుంచి, సరిగ్గా చెప్పాలంటే 2014 నుంచే. ఎందుకంటే 2012 ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉండే కనుక పోలరైజ్ కాదు పూర్తిగా. ఇలా ఓన్లీ గత పుష్కర కాలముగానే టీడీపీ వైసీపీ మధ్య తీవ్రమైన పోలరైజ్ బ్యాటిల్. తమిళనాడులోనైతే కరుణానిధి జయలలిత కాలం నుంచి, ఇప్పటిది కాదు కదా డిఎంకే అంత డివిజన్. ఆ మాటకైతే కరుణానిధి ఎంజీఆర్ కాలం నుంచి. కానీ మొన్న డిఎంకే కలవడానికి రెడీ అయ్యే కదా విజయ్ వస్తే. అందువల్ల రేపు థర్డ్ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కూడా ఎవరూ చెప్పలేము. ఎవరైనా ఊహించామా? రోజు చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ను 2018 అసెంబ్లీ ఎలక్షన్లో అటాక్ చేసిన టీఆర్ఎస్ కదా. చంద్రబాబు అంటే అగ్గి మీద గుగ్గిలమై ఒంటి కాలు మీద లేచి టీఆర్ఎస్ కదా. సో చంద్రబాబును ప్రశంసించడం ఏంటి పాలనను? పోనీ ఏదో హైదరాబాద్లో ఐటీ రంగ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారని గతంలో కూడా కేటీఆర్ అన్నారు. అది ఫ్యాక్ట్ కనుక దానికి ఎవరికి అభ్యంతరం లేదు. అది పొలిటికల్ ఫ్యాక్ట్ కాదు, అది పొలిటికల్లీ న్యూట్రల్ ఫ్యాక్ట్. ఇదేమో ఫ్యాక్ట్ అయినా కూడా పొలిటికల్లీ కలర్డ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీకి యూనివర్సల్లీ యాక్సెప్ట్ చేసే ఫ్యాక్ట్. ఇప్పుడు ఐటీ రంగానికి చంద్రబాబు కృషి ఉంది అనుకో, దాంట్లో ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది? అక్కడ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా చంద్రబాబు కృషి. ఆడ హైటెక్ సిటీ బిల్డింగ్ ముందరికి వెళ్ళిపోతుంటే చంద్రబాబు నాయుడు గుర్తు రాకుండా ఉంటారు ఎవరికైనా, అది కామన్ కదా. కానీ ఇప్పుడు ఎల్ నీనో ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ కూటమి టీడీపీ బాగా పనిచేస్తుంది అని కేటీఆర్ అంటున్నారు. అది అది ఈవెన్ ఫ్యాక్ట్ అయినా పొలిటికల్గా అందరూ అంగీకరించరు. ఫ్యాక్ట్ అయినా అంగీకరించాలని రూల్ ఏం లేదు కదా. మన ప్రత్యర్థుల విషయంలో ఫ్యాక్ట్స్ కూడా ఒప్పుకోరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి చేసినా మీకు కేటీఆర్ ఒప్పుకుంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్డీఏ మంత్రి రామ్మోహన్ నాయుడు చాలా గొప్పగా పొగిడాడు. మీకు అది ఇవాళ వెంటనే అది ఎక్కడ డ్యామేజ్ అవుతుందో రామచంద్రరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి మీరు, ఇవాళ పేపర్లో వచ్చింది. వరంగల్ ఎయిర్పోర్ట్ ఏదో తమ విజయం అని రేవంత్ చెప్పుకుంటున్నాడు, ఇది మోడీ చలవా అని. కానీ రామ్మోహన్ నాయుడు చెప్పాడు కదా, మరి బయట కూడా ఉంది కదా రేవంత్ రెడ్డి చాలా వేగంగా పనిచేశాడు అని. సో మరి చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, డైనామిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పోరాడే యోధుడు రేవంత్ రెడ్డి అని తుంగభద్ర సాక్షిగా చంద్రబాబు నాయుడే ఇచ్చాడు కదా. కానీ బీజేపీ అది ఒప్పుకుంటుందా? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు నాశనం చేస్తానని అంటారు కదా. చూడండి, రామ్మోహన్ నాయుడు అన్న వన్డేలో రామచంద్రరావు అలా ఒడిన కామెంట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఎన్డీఏ కూటమి రేవంత్ రెడ్డి మెచ్చుకున్నాక బీజేపీ ఏమని అటాక్ చేస్తుంది? సో అందువల్ల మీకు రాజకీయ ప్రత్యర్థులు ఫ్యాక్ట్ కూడా ఒప్పుకోరు. కానీ అందువల్ల మీకు ఎల్లీనో ఎదుర్కోవడం అనేది ఫ్యాక్ట్ అయినా అది రాజకీయ ఫ్యాక్ట్. మీకు ఐటీ రంగం అనేది రాజకీయ ఫ్యాక్ట్ దశ దాటిపోయింది కదా, అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిణామం కదా. సో అందువల్ల మీకు ప్రత్యర్థులు మంచి చేసినా ఒప్పుకోవడంలో రాజకీయమే ఉంటుంది, ఒప్పుకోకపోవడంలో కూడా రాజకీయమే ఉంటుంది. రాజకీయ పార్టీలు అంత ఉండవు. కానీ రాజకీయాల్లో స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చాలా విచిత్రమైన మిత్రులు ఉంటారు రాజకీయాల్లో. ఎందుకంటే తమకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు
ఎవరితోనైనా పార్టీలు కలుస్తుంటాయి, విడిపోతుంటాయి. ఇది పార్టీల స్వభావం. ఎవరికి అభ్యంతరం లేదు, పార్టీలు అలాగే ఉంటాయి. కానీ వాళ్ళతో పాటు మనల్ని కూడా మారమంటారు. మేము మారినా మీరు కూడా మాలాగా మారండి అంటారు. అక్కడే పంచాయతీ వచ్చేది. సో అదొక ఫ్యాక్ట్. అంటే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఎదుర్కోవటానికి ఆఖరికి చంద్రబాబును కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం, చంద్రబాబు పైన అసలు తెలంగాణ వాదాన్ని రగిలించి చంద్రబాబు అంటేనే తీవ్రంగా విరుచుకపడే టీఆర్ఎస్ నాయకత్వం రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటానికి చంద్రబాబుతో కూడా సమర్థించడానికి సిద్ధపడుతోంది. అంటే చూడండి రాజకీయం ఎలా ఉంటుంది అని. సో మీకు ఏ చంద్రబాబు భుజాల మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ని కాల్చిన బీఆర్ఎస్ ఇవాళ అదే చంద్రబాబు భుజాల పైన తుపాకీ పెట్టి మళ్ళీ ఇవాళ రేవంత్ను కాలుస్తుంది. విచిత్రం చూడండి. సో అందువల్ల ఇప్పుడు ఇదొక రకం అదొక రకం కదా. అప్పుడు విమర్శ, ఇప్పుడు చంద్రబాబును మెచ్చుకుంటూ రేవంత్ను డాక్లో చూపెట్టడానికి. దాంతో పాటు పనిలో పని సైడ్ ఇంకో ఎత్తుగడ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. నేను అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్నీ అలాగే స్పందిస్తున్నాయి. ఇలా ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ జరుగుతున్న రాజకీయం కానివ్వండి, ఇవాళ చంద్రబాబును మెచ్చుకోవాల్సిన అవసరం కేటీఆర్కి ఎందుకు వచ్చింది? కేవలం రేవంత్ రెడ్డి రికార్డులో పెట్టడమే కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న తెలుగుదేశం అనుకూల ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం అనేది ఇప్పుడు హైదరాబాద్ రాజకీయ భవితవ్యాన్ని తేలుస్తాయి. అందుకే భారతీయ జనతా పార్టీ ఏకంగా మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ బీజేపీ నాయకుల్ని పట్టించుకోకుండా, వాళ్ళ సమయం ఇవ్వకుండా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతోనే సమయం గడపడం కానీ అదొక ఆప్టిక్స్. అది గడపకూడదని నేను అంటలేదు, పొలిటికల్గా ఆప్టిక్స్ని మాత్రం విశ్లేషిస్తున్నా. గడపకూడదని నేను ఎట్లంటాను? మోడీ ఎవరింటికి పోవాలన్నది మనం కాదుగా నిర్ణయించేది, ఆయన ఇష్టం కదా. కానీ ఆప్టిక్స్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? తెలంగాణ బీజేపీలో చాలా అసంతృప్తిగా వచ్చింది దానిపైన. అయినా కూడా ఎందుకు వెళ్ళారంటే వ్యూహాత్మకం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పోటీ చేయకపోవచ్చు, చేసినా ఆ పార్టీల సానుభూతి పరులు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పోటీలో లేనప్పుడు పట్టించుకోరు. సో అందువల్ల ఆ పార్టీలను ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడము, కేజీఎఫ్ అని చెప్పి ఒక మీటింగ్ జరిగింది, కమ్మా గ్లోబల్ ఫోర్స్ అని హైదరాబాద్లో జరిగిన మీటింగ్ నాకు గుర్తుందో ముఖ్యమంత్రి వెళ్ళారు రేవంత్ రెడ్డి. సో అందువల్ల అక్కడ అలా కేజీఎఫ్ లాంటి ఫోరమ్స్, ప్లాట్ఫామ్స్, మీటింగ్లు జరగడం, ఇవన్నీ కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి? చంద్రబాబు పాలన బాగుంది చూడు అని మెచ్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ వ్యూహం. అంటే ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్లను ఆకర్షించుకోవటానికి జరుగుతున్న ఒక పెద్ద ఎత్తుగడిది. కానీ అర్థం కావాల్సింది, ఆంధ్రప్రదేశ్ మూలాలున్న తెలంగాణ ఓటర్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఓటు వేరు. ఇప్పుడు చెన్నైలో ఉన్న తెలుగువారు విజయ్ బెటరా, డిఎంకే బెటరా, ఏడీఎంకే బెటరా అని ఆలోచిస్తారు తప్ప విజయ్కి ఏ పార్టీతో లింక్ ఉంది మా రాష్ట్రంలో, మా రాష్ట్రం పట్ల విజయ్ ఎలా ఉన్నాడు, డిఎంకేలో ఆలోచించి ఓటేస్తారా? ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బట్టి ఓటేస్తారా, లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఓటేస్తారా? అక్కడ రిపబ్లికన్ తమకు లాభం ఉంటారా, తమకు డెమోక్రట్ లాభం ఉంటారని ఆలోచిస్తారు తప్ప కొంతమేరకు ఏమైనా కాస్త ప్రభావం ఉంటే ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటారు. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే మీకు 2014లో టీఆర్ఎస్ గెలిచాక మీకు టీడీపీ ఓటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్లు ఉన్న ప్రాంతాలంతా టీఆర్ఎస్ గెలిచింది కదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అంటే తెలంగాణ వాదానికి అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర సమితికి రాయలసీమ, సీమాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు కూడా ఓటేశారు కదా. ఎందుకు ఓటేస్తారంటే అది సహజం. అది ఎక్కడైనా అక్కడున్న రాజకీయ పరిస్థితులు, అక్కడున్న పార్టీల పని విధానం, అక్కడున్న ఇష్యూస్, అక్కడున్న ప్రభుత్వాల పనితీరు బట్టి ఓట్లేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బట్టి తెలంగాణలో జిహెచ్ఎంసీలో ఓట్లేస్తారు. అక్కడ రాజకీయ పార్టీలు ఆ భ్రమల్లో ఉండి ఇలా అన్ని పార్టీలు ఎవరికి వారు ఎత్తుకెళ్ళేస్తున్నారు.